హలో అందరికీ ఎముకల్లో బలాన్ని పెంచి పిల్లల్లో బలహీనతను తగ్గించే ఆరోగ్య గుణాలున్న ఈ నువ్వుల లడ్డూను ఈ విధంగా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. అంతేకాకుండా మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి రాకుండా ఈ నువ్వుల లడ్డూలు నెలకు ఒకసారి అయినా కానీ ఈ విధంగా చేసుకొని తినండి. చాలా బాగుంటుంది. ఈ నువ్వుల లడ్డూల కోసం ముందుగా 1 కప్పు నువ్వులను ఇసుక లేకుండా చూసేసుకొని వాటిని గ్యాస్ ఆన్ చేసుకొని చిన్న కడాయి పెట్టుకున్న తర్వాత నువ్వులు అందులో వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో నువ్వులను బాగా దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేయించుకున్న నువ్వులన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసి పక్కకు పెట్టేసుకోవాలి. 1 కప్పు నువ్వులకి 1 కప్పు బెల్లాన్ని తీసేసుకోవాలి. ఇందులో ఈ నువ్వుల లడ్డుకి బెల్లాన్ని ఉపయోగిస్తున్నా కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ బెల్లంతో చేసిన నువ్వుల లడ్డూలు తింటే ఎముకల్లో బలం అయితే ఎక్కువగా పెరిగిపోతుంది. కాబట్టి 1 కప్పు నువ్వులకు 1 కప్పు బెల్లాన్ని తీసుకున్నాను. బెల్లాన్ని వేసేసి 1/2 కప్పు వాటర్ వేసేసుకొని బెల్లం అంతా కరిగే వరకు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుతూ ఉండాలి. కరిగిన బెల్లం మొత్తం 2-3 సార్లు ఇలా పొంగినప్పుడు అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసుకున్న తర్వాత 2 యాలకులను దంచి పొడి చేసి వేసేసుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు 1 కప్పు బెల్లానికి 1 కప్పు కొబ్బరి పొడి తీసుకుంటున్నాను. ఇక్కడ 1 కప్పు కొబ్బరి పొడి కూడా వేసేసుకొని 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఈ కొబ్బరి పొడి కొంచెం ఉడికే వరకు ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ 2 నిమిషాలు ఉడికించుకోవాలి. కొబ్బరి పొడి బెల్లం పాకంలో 2 నిమిషాల పాటు కొబ్బరి పొడిని ఉడికించుకుంటే టేస్ట్ బాగుంటుంది. లడ్డు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. కొబ్బరి పొడి ఉడుకుతున్నప్పుడు మంచి ఫ్లేవర్ అయితే వచ్చేస్తుంది. అలా ఫ్లేవర్ వచ్చేసినప్పుడు వేయించుకున్న నువ్వులు కూడా వేసేసుకొని ఈ మిశ్రమం పూర్తిగా దగ్గర పడే వరకు కలుపుతూ ఉండాలి. ఈ విధంగా కలిపిన తర్వాత ఈ మిశ్రమం కొంచెం దగ్గరికి వస్తుంది అనగానే గ్యాస్ ఆఫ్ చేసుకొని చల్లార పెట్టుకోవాలి. ఈ లడ్డు మిశ్రమం చల్లారిన తర్వాత చేస్తేనే లడ్డూలు చాలా బాగుంటాయి. చేతికి కూడా లడ్డూలు చేయడానికి కూడా చాలా చక్కగా వచ్చేస్తాయి. ఇలా చల్లారిన లడ్డు మిశ్రమాన్ని కొన్ని గిన్నెలో నీళ్లు వేసేసుకొని వేళ్లను తడుపుకుంటూ కొంచెం కొంచెం తీసుకుంటూ లడ్డూలాగా చేసేసుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న లడ్డూలాగా చేసుకున్న తర్వాత పిల్లలకి రోజు పొద్దున్న 2 సాయంత్రం 2 లడ్డూలు ఇస్తే ఎంతో ఇష్టంగా తింటారు. అంతేకాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కాబట్టి పిల్లలకైనా పెద్దలకైనా రోజుకు 2 ఈ విధంగా చేసేసుకుని తింటే ఎముకల్లో శక్తి పెరిగేసి కొంచెం ఆరోగ్యంగా ఉండొచ్చు. అంతేకాకుండా ఈ నువ్వుల లడ్డు బెల్లంతో చేసాం కాబట్టి ఒక 15 రోజుల వరకైనా కానీ నిల్వ ఉంటాయి. ఇలా ఎక్కువ మోతాదులో చేసుకున్నా కానీ ఈ నువ్వుల లడ్డులు 15 రోజుల వరకు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. రోజుకు 2 తీసుకున్నా కానీ ఎంతో ఆరోగ్యానికి కొంచెం కాపాడుకున్న వాళ్ళం అవుతాం అన్నమాట. ఈ రోజుల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇటువంటి చిరుధాన్యాలతో చేసిన లడ్డూలే కానీ ఏమైనా కానీ ఈ విధంగా ఇంట్లోనే చేసేసుకొని తింటే కొంచెం పిల్లల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. కాబట్టి ఈ విధంగా ట్రై చేయండి. బెల్లం పాకంలో కొబ్బరి పొడి నువ్వులు వేసి చేసిన ఈ నువ్వుల లడ్డు ఎలా ఉంది, చూడడానికి బాగుందా? మీకు కనుక ఈ వరకు ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి. లేకుంటే ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.